హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా కూరగాయలన్నీ ఫస్ట్ పక్కన పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ పాలకూరతోటి పప్పు చేస్తున్నాను. దానికోసం అనేసి ఫస్ట్ పాలకూర తీసాను అనమాట. వచ్చేటప్పుడు లాస్ట్లో ఆకుకూర తీసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ తీసేసుకుంటే కింద నలిగిపోతాయి కదా. టమాటో, పాలకూర, కొన్ని కొన్ని కూరగాయలు లాంటివి పప్పు అయితే ముందే పోసేసి రెడీగా పెట్టేసుకున్నాను. యాక్చువల్గా నానబెట్టి పెడితే ఇంకా తొందరగా అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం కూడా రాదు. కానీ ఇంకా టైం అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట. నేనేమో వంకాయ కర్రీ ఆలు చేద్దాం అనుకుంటే మా దీవెన పప్పు చేయమనింది. ఇంకా అందుకనే అప్పటికప్పుడే కడిగేసి పెట్టేస్తున్నాను. ఆకుకూర కట్ చేసుకొని అవన్నీ కట్ చేసుకునేసరికి కనీసం కొద్దిసేపు అన్న నానుతుంది అనేసి ముందు పప్పు కడిగేసి పెడుతున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టాను, మధ్యాహ్నం రైసే చాలా ఉంది, అందుకే ఒకటే కప్పు గిన్నెలో పెట్టేసాను అనమాట. మళ్ళీ దానికోసం అంత పెద్ద కుక్కర్ ఎందుకనేసి పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పాలకూర శుభ్రం చేసేసుకొని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరేం స్పెషల్ చేశారు? స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి. ఇంకా ఒక 2 డేస్ 3 డేస్ వెళ్తే కనుక అలవాటు అయిపోతుంది. నా జుట్టు చూడండి మొత్తం అంతా పైకి ఫ్లక్కర్ పెట్టుకొని మొత్తం వంకటింకరగా అయిపోయింది, మెలికలు తిరిగిపోయింది అనమాట, పాములాగా. ఇక్కడ ఏంటంటే వీడియో మరి ఈరోజు వస్తుందో తెలియదు. ఇది బుధవారం రోజు అనమాట వీడియో నేను ఎడిటింగ్ చేసేది. వీడియో వచ్చేసి మండే రోజుది. మండే రోజు అయితే మార్కెట్ ఉంటుంది మాకు. పవర్ కట్ అయింది, ఎడిటింగ్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను వీడియో. అది అప్లోడ్ అవుతుందా ఇంకా ఏమవుతుందా అనేది అయితే తెలీదు. వస్తే రావచ్చు, టైంకి పవర్ వస్తే మాత్రం వీడియో వచ్చేస్తుంది, లేదంటే ఇంకా గురువారం రోజు వస్తుంది అనమాట. లేదంటే కొంచెం అటు ఇటుగా అయితే లేట్ అయితే ఈరోజే వచ్చేస్తుంది. అట్లా ఉంటుంది. వీడియోస్ షూట్ చేయని రోజేమో పవర్ ఉంటుంది, నెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీడియో పెట్టే రోజేమో కరెంట్ అన్నా పోతుంది, లేకపోతే ఎడిటింగ్ అన్నా అవ్వదు, ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా కరెంట్ వస్తే వచ్చిందని అనుకొని నేను ఇంకా అట్లే కూర్చొని ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా మా వారికి ఫొటోస్ షూటింగ్కి వెళ్ళారనమాట, పంపిస్తే ఇంకా తమ్నైలు అవన్నీ చేసేస్తారు. ఒక 2 టమాటో వేసి కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను నేను దీంట్లో. వట్టి పాలకూర కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఇంకా వేసాను టేస్ట్ బాగుంటుంది అనేసి. ఎక్కువగా వేయలేదు, 2 టమాటోలు, 1 ఆనియన్, 4 మిర్చి, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం వేసేసుకున్నాను. అన్నీ ఒకేసారి వేసి ఇంకా ఉడికించేస్తున్నాను, టైం లేదనేసి. అది అయ్యేలోపు రైస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి పప్పు కూడా రెడీ అయిపోతుంది. రైస్ కూడా ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడే కడిగేసి పెట్టేశాను. చెప్పాను కదా ముందే, నేను మామూలుగానే వండాలనుకుంటే ముందే నానబెట్టేశాను. ఆలు వంకాయ వండుదాం అనుకునేసరికి మా దీవెన ప్లాన్ చేంజ్ చేసింది, అందుకే లేదంటే ముందే కడిగేసి పెట్టేసుకునేదాన్ని. మొత్తం అన్నీ నీట్గా కడిగేసి అక్కడ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ కూరగాయలు కూడా సర్దుకోవాలన్నమాట ఎక్కడ ఒకటి, లేదంటే అలాగే ఉంచేస్తే మొత్తం నలిగిపోతూ ఉంటాయి. ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను అనేది అయితే చూద్దాము. ఇంకా చెత్త అంతా కూడా ఇదే ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టాను. వంట అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి తీసేయొచ్చని. మిగిలిన పాలకూర ఇంకా అలాగే ఉంచేసి కవర్లో పెట్టేశాను. నేను షార్ట్ వీడియోలో స్క్రీన్ పైన లింక్ ఇచ్చాను, అలాంటి బాక్సెసే కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. చూద్దాం ఎలా వస్తాయి అనేసి. ఇంక ఈ కూరగాయలు ఇవి అయిపోయేసరికి వస్తాయేమో. అవి 4 డేస్ 3 డేస్ చూపించింది, కానీ ఒక్కోసారి ముందుగానే వస్తాయి. నేను అవి వచ్చిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని కూరగాయలు మనం అట్లా కవర్తో తీసుకొచ్చేస్తూ ఉంటే కొన్ని పాడైపోతున్నాయి. అలాగే ప్లేస్ కూడా ఎక్కువ అవుతుందన్నమాట. మిగిలిన పచ్చళ్ళు, పెరుగు అవన్నీ పెట్టుకోవడానికి నాకు అవ్వట్లేదు. బాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఒకదానిపైన ఒకటి 3 వరకు పడతాయి మీడియం సైజు అయితే. దానికోసం అనేసి ఇంకా మా కోడలు అయితే వచ్చింది. చూడండి మొత్తం అన్నీ తీసేసాను. ఈరోజు సొరకాయ ఎక్కువ తీసుకొచ్చాను, అంటే లేతగా చిన్నవి ఉన్నాయన్నమాట, 10 రూపీస్కి. ఒకటి కర్రీకి, ఒకటి చట్నీకి, ఒకటి సాంబార్కి అలాగ పనికొస్తాయని. యాక్చువల్లీ నేను మర్చిపోయి అలాగే పెట్టేశాను. 2 వైపులా ఇట్లా ముచ్చికలు అవి కట్ చేసి పెట్టేస్తే ముదరవన్నమాట. ఇంకా మనం తెంపిన తర్వాత కూడా ముదురుతాయి. సొరకాయ చెట్టు మీదనే ఉంటేనే కాదు, నార్మల్గా కూడా గట్టిగా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, వీడియో అయిపోగానే వెంటనే వెళ్ళేసి ఆ పని చేసేయాలి. 2 వైపులా కట్ చేసి పెడితే కొంచెం బ్లాక్ అవుతుంది, కానీ ఇంకా ముదరదనమాట. బీరకాయ, సొరకాయ ఇలాంటివి. దోసకాయ పచ్చడి చేద్దామని దోసకాయ కూడా తీసుకొచ్చేసాను. ఇవన్నీ ఎప్పుడు అవుతాయో ఏమో చూడాలి. మా రోల్ ఏమో వాష్ ఏరియాలో పెట్టాను నేను, అది తీసుకొచ్చి
బాల్కనీలో పెట్టుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. వచ్చేటప్పుడు కడిగి క్లీన్ చేసి పెట్టేసాము పైన, అది క్లాత్ వేసేసి అట్ట. ఇంకా అలాగే పెట్టేస్తున్నాను కూరగాయలన్నీ. వచ్చిన తర్వాత ఎంతవరకు సెట్ అవుతాయి ఏంటి, ఇంకా సరిపోతాయా లేదా ఇంకొన్ని పెట్టేసుకోవాలని. తక్కువ కాస్టే ఉంది అందుకే చూశాను. ఎందుకంటే దాని కింద వైట్ కలర్ది మనకి ట్రేలా వచ్చిందనమాట, వాటర్ అంతా డ్రైన్ అయిపోవడానికి. దానివల్ల పాడైపోవు అనుకుంటాను. మ్యాక్సిమం కొన్ని వాడుకునేటప్పుడు ట్రేలో వేసుకున్నా మిగిలినవి ఇవి అయిపోయేసరికి వేరేవి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందనేసి చేశాను. ఎలా ఉంటుందో ఏంటో చూడాలి ఎప్పుడు వస్తాయి అనేది. కూరగాయలు తెచ్చిన రోజు కొంచెం ఇబ్బంది అవుతుంది, మిగిలిన టైంలో నాకు సరిపోతుంది. ఇంకా కొన్నిసార్లు అయితే ఫ్రీగా ఉంటుంది అనమాట. అంటే నేను ఎక్కువ ఏ రోజుకి ఆ రోజే కర్రీస్ అన్నీ అయిపోతూ ఉంటాయి కాబట్టి పెద్దగా ఫ్రిడ్జ్లో ఏముండదు. అందులో సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్కే ఎక్కువ పైన డీప్ మొత్తం నిండిపోతుంది. డోర్ కూడా సెల్ఫ్లలో కూడా పడుతున్నాయి అనమాట. ఇంక ఈ సమ్మర్ అయిపోతే వాటర్ బాటిల్స్ ఉండవు, పెద్దగా ఏమీ ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టి. ఓన్లీ కూరగాయలు పువ్వులు తప్ప. పండ్లు కూడా మ్యాక్సిమం బయటే పెడతాం మేము. ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చినప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెడతాము. ఇవి వచ్చేసి చిన్నవి రసాలు అనమాట, మైసూర్ నుండి వస్తుంటే తీసుకొచ్చాము. వాటిని పప్పులో వేసుకుందామని ఉంచాను. ఒకటో వాడాను పప్పులోకి. మిగిలినవన్నీ ఇంకా మేము అటు ఇటు ఊరికెళ్ళి వచ్చేసరికి మెత్తగా అయిపోయాయి, పండిపోయేసి అలాగనే ఉంచుదామనేసి ఇంకా అలా ఉంచేసాను. ఇవి మండే రోజు కదా, ఈ రోజుకి ఎల్లో కలర్ అయిపోయి బాగా పండి మంచి తీయటి వాసన వస్తున్నాయి. ఇవేమో మార్కెట్లో తీసుకొచ్చామన్నమాట. 50 రూపీస్ కిలో. కొంచెం గట్టిగా ఉన్నాయి అడుగును పెట్టేసి, మిగిలినవేమో పైన పెడుతున్నాను. యాక్చువల్లీ ఇవి కూడా కట్ చేశాను నెక్స్ట్ డే పిల్లలకి ఇచ్చేసాను అనమాట. కాసేపు క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం కూల్ అయిన తర్వాత పైన పొట్టంతా అదంతా పీల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పీసెస్ కట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు కొంచెం తగ్గుతాయి. రసాల కంటే ఇలాంటివి కట్ చేసుకొని తినేవి, బంగినపల్లి ఈ టైప్లో ఉన్నాయి తినడం బెటర్. ఎందుకంటే పురుగులు వస్తున్నాయి మొత్తం. కాబట్టి చూడకుండా డైరెక్ట్గా రసాలు ఇలా మన చేత్తో ఇట్లా పిండేసుకొని తింటాం కదా, దాంట్లో చాలా వైట్ పురుగులు వస్తున్నాయి అన్నమాట. చూసుకొని జాగ్రత్తగా తినండి. కట్ చేసుకున్నవి అయితే మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇంకా తెలిసిపోతుంది కట్ చేసేటప్పుడే. ఇక్కడేమో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫుల్ వేడిగా ఉంటుంది. ఇంకా 2 రోజులేమో చల్లగా చలి పెట్టింది, ఏసీ కూడా అవసరం లేకుండా. మళ్ళీ ఆ తర్వాతనేమో ఫుల్ వేడిగా ఉంది, హీట్ ఎక్కువైపోయింది. ఒక 3 డేస్ నుండి మొత్తం అంతా ఉబ్బగా అట్లా అనిపిస్తూ ఉంది. ఫ్యాన్ గాలి కూడా సరిపోకుండా వాతావరణం చేంజ్ అయింది. వర్షాలు ఎక్కువ పడతాయేమో, దానికి ముందే ఇట్లా సిమ్టమ్స్ ఎలాగ అనిపిస్తూ ఉన్నాయన్నమాట. చికెన్ అయితే మొన్న సండే రోజు పలావ్ చేశాను కదా, కొంచెం దానికి చేయంగా మిగిలింది బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా లేరు, రేణు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అప్పుడు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం చికెన్ ఉండి మళ్ళీ ఎక్కువ రోజులు ఎందుకు, ఇంకా నెక్స్ట్ డేనే వండేద్దాం అనేసి చేసేసానమాట. అయిపోయింది. ఇంకా ఎక్కువ రోజులు దాంట్లో ఉంటే ఆల్రెడీ వాళ్ళు కట్ చేసి పెడతారు, మళ్ళీ మనం తీసుకొచ్చి ఫ్రెష్గా వండుకోకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అన్ని రోజులు మళ్ళీ వండుకొని అనేసి ఇంకా వండేసాను. కొంచెమేమో వేరే కర్రీ చేశాను అనమాట. అయిపోయింది, అదే క్లీన్ చేస్తున్నాను. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైస్ కడిగేసి పెట్టేసుకొని చికెన్ కర్రీ వండేసి కొంచెం చారో ఏదో చేశాను, అయిపోతుంది ఇంకా ఆ రోజు. నెక్స్ట్ డే కూడా అయిపోయింది. ముక్కలుగా ఉందన్నమాట ఈ వ్లాగ్ అంతా. కొంచెం కొంచెంగా షూట్ చేసిందంతా. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ అవ్వలేదు. ఇంక ఈరోజు అయితే కొంచెం ఇంట్లో పని ఉందన్నమాట, ఇల్లు తోడడం అది ఇది కొంచెం పని ఉంది కాబట్టి బట్టలు ఐరన్కి ఇచ్చేవి ఐరన్ చేసేవి కొంచెం ఉండడం వల్ల ఎడిటింగ్ అయితే అవ్వట్లేదు, కొంచెం లేట్ అవుతుంది. అందులో ఒకటి చూడని ఈరోజే పవర్ కట్ అయింది. ఇన్వర్టర్ ఉంది కానీ మాకు దానికి కనెక్షన్ లేదనమాట. ఛార్జింగ్ దీనికి పెట్టించుకోవాలి, ఎలక్ట్రీషియన్ పిలిపించి ఒకటైనా ఛార్జింగ్ పెట్టుకునేలాగా. అయిపోయింది. చికెన్ కడిగేసాను, రైస్ కడిగేసి పెట్టేశాను, ఇంకా తాలింపు వేసేసాను అంటే ఈజీగా అయిపోతుంది. అన్ని వెజ్ అంటే మామూలుగా మన ఇంట్లో ఏదన్నా చేసేసుకున్నప్పుడు ఫంక్షను ఇట్లా అలాంటివి వెజ్ చేస్తే చాలా వెరైటీస్ చేయాలి. నాన్ వెజ్ చేస్తే ఒకటి సరిపోతుంది. మళ్ళీ వెజ్ పెట్టామనుకోండి, వెజ్ పెట్టిన పేరే ఉంటుందన్నమాట. ఇక్కడ రింగ్ లైట్ ఆన్ అయిందనమాట. రింగ్ లైట్ ఆన్ అయినా అంత లైటింగ్కి బయట నుంచి వచ్చేది గాలి లైటింగ్కి అది వేయనట్టుగానే ఉంది కదా, అందుకే నేను మ్యాక్సిమం లైట్ యూజ్ చేయకుండా ఓన్లీ స్టాండ్ మాత్రమే తీసుకుంటున్నాను.
ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసేసుకొని కొంచెం చారుకి మిర్చి కొంచెం చికెన్కి అయితే చేసేసాను అనమాట. సింపుల్గానే చేశాను. ప్రాసెస్ అంతా మధ్య మధ్యలో అంతా స్కిప్ అయిపోయింది. ఎక్కువ అయితే షూట్ చేయలేదనమాట. ఫోన్ కూడా హీట్ అవుతూ ఉంది. ఇంకెప్పుడు వర్షాలు కంటిన్యూస్గా పడి ఎప్పుడు చల్లబడుతుందో వాతావరణం అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఎండలు ఉండగానే పిల్లలకి ఆల్రెడీ 3 days పాపం ఎక్కువ ఎండలు ఉన్నాయని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. కానీ అయినా ఇంకా ఎండలు వేడిగానే ఉంటుంది. ఈ వేడికి ఫ్యాన్ కింద ఎట్లా కూర్చుంటారో ఏమో. ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ పెట్టామని చెప్పాను కదా, ఒక 1/2 hour అవుతుంది పెట్టి. కొంచెం పెద్ద పెద్ద కాయలు కొంచెం మెత్తగా ఉన్నవి, గట్టిగా ఉన్నవి ఉంచేసి ఇప్పుడు కొంచెం మెత్తగా ఉన్నవి తీసేస్తున్నాము. దీవెన అనింది మొత్తం, దీవెన్ బాబు నాకు మొత్తం ఒక కాయ కావాలని. సరేలే అని మళ్ళీ తీసామన్నమాట ఇంకొక 2 కాయలు. అంతా పొట్టు తీసేసి కాసేపు ఆల్రెడీ అవి క్లీన్ చేసి పెట్టేశానని చెప్పాను కదా, వాటర్లో వేసి కొంచెం సాల్ట్ అది వేసేసి పెట్టేశాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి, చాలా స్వీట్ ఉంది. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు మన ఛానల్లో. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి స్నాక్స్ అలాంటివి అయితే ఖచ్చితంగా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. దానికి కావాల్సినవన్నీ ఇంకా మొన్న తీసుకొచ్చాము కదా కొన్ని స్నాక్స్కి, వాటి కోసం అనేసి. కొంచెం వాతావరణం చల్లగా అయితే చేయొచ్చు. నేను సమ్మర్లో ప్రతి సమ్మర్కి కూడాను కొంచెం ఆ ఛానల్లో తక్కువగా వస్తాయి అన్నమాట వీడియోస్. ఎందుకంటే ఆల్రెడీ వ్లాగ్స్ అంటే మనం ఎక్కడో ఒక్కడ కూర్చొని చేసేసుకోవచ్చు. కానీ కొంచెం సేపు ఓపిక పట్టుకుంటే రెసిపీస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇది అవ్వాలి. మా దీవెన్ బాబు కూడా కటింగ్ అయితే చేయించాలన్నమాట. అసలు వద్దంటున్నాడు. సమ్మర్ మొత్తం ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడనమాట. ఇప్పుడు కొంచెం కటింగ్ అది చేయించేస్తే కొంచెం దగ్గరికి అయిపోతుంది. చెప్పాను కదా వచ్చానని, నాకు మ్యాంగో మొత్తం నాకే కావాలని ఒకటి, అందుకే మొత్తం అంతా తీసేసి పెట్టాను. ఇంక ఎక్స్ట్రా తీసాను అనమాట. టీవీ పెట్టుకొని చూస్తున్నాడు మంచిగా. ఆ బాక్సెస్లోవేమో కొంచెం లైటింగ్ కోసం అనేసి కొన్ని వాష్రూమ్లోకి గీజర్స్, ఫ్యాన్స్ ఉంటాయి కదా వాష్రూమ్లో, అవి ఒకటి తీసుకొచ్చాము. ఎలక్ట్రిషియన్ దొరకట్లేదనమాట. కొంచెం అపార్ట్మెంట్ ఆ పనిలో ఒప్పుకోవడం వల్ల ఇక్కడ చేసే అతను కొంచెం బిజీగా ఉండడం వల్ల రావట్లేదు. ఆయన వచ్చినప్పుడే మేము ఉండట్లేదు. మేము రావాలనుకున్నప్పుడు ఆయనకి పని ఉంటుంది. అట్లనే అయిపోతున్నాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి. అది కూడా వీడియో కొంచెం అయితే షూట్ చేసాము. ఇంకా అది ఫిట్ చేసేటప్పుడు చూద్దామనేసి పెండింగ్ అవుతూ ఉందన్నమాట. అది పొట్టు తీసేసాను, ఆల్రెడీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా. ఇంకా పైన పొట్టు అంతా తీసేసిన తర్వాత పీసెస్ అయితే కట్ చేశాను. ఇలా అయితే తినడానికి ఈజీగా ఉంటుంది. మీద పోసుకోరు, కింద పోయరు, మళ్ళీ మనకి డబుల్ పని అవ్వదు. అందుకోసం అనేసి నేను ఇదే ఫాలో అవుతాను. పండినవి కట్ చేసుకొని తినేవి. రసాలు ఎలాగో వాళ్ళు ఇంకా మీద పడేసుకుంటూనో మొత్తం డ్రెస్ మీద పడేసుకుంటూ చేస్తూనే ఉంటారు. యాక్చువల్ నాకు నా వైపు నుంచి చాకట్టు కట్ చేయడం రాదు, అటు నుంచి ఇటువైపు వస్తుంది. కానీ కాకపోతే బౌల్ అటు ఉంది కదా అనేసి నేను అటే కట్ చేస్తున్నాను. చాలా స్వీట్ ఉన్నాయి మ్యాంగోస్ మాత్రం. స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఎంత పుల్లగా ఉన్నాయో దానికి ఆపోజిట్లో అంత తీయగా ఉన్నాయన్నమాట. అంటే ఆ బండి పక్క నుంచి ఇట్లా వస్తుంటేనే మనకి అర్థమైపోతుంది, అంత స్వీట్నెస్ తెలుస్తుంది అనమాట. ఇంకొక 2-3 ఉన్నాయి. మామూలు నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించిన మామిడి పళ్ళేమో అది మొత్తం రసాలు కదా, గుజ్జు తీసేసి ఒక బాటిల్లో కానీ గిన్నెలో కానీ వేసేసుకొని అట్లా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా కావాలంటే మిక్సీ చేసేసుకొని కొంచెం వాటర్ కానీ షుగర్ కానీ వేసుకొని, పిల్లలు తింటారు కదా, సీజన్ అయిపోతే మంచిగా ఉన్నప్పుడే తీసుకొచ్చి స్టోర్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్లోనే మామిడి తాండ్ర చేయడం స్టార్ట్ చేశారు. అంటే మొత్తం ఇయర్ మొత్తం తినడానికి. ఇప్పుడు కొంతమంది ఇంకా సీసాలు, బాక్సెస్, స్టీల్ డబ్బాలు వాటిల్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నారు. ఇది బాగుంది ఐడియా. అంటే ఎప్పుడైనా దొరుకుతున్నాయి కానీ పండ్లు అయితే రావు. పచ్చి మామిడికాయలు పప్పు అవి పచ్చడి చేసుకోవడానికి మాత్రం వస్తున్నాయి, కానీ పండ్లు రావడం కొంచెం కష్టం అనమాట. దాని బదులు మనం బయట కొంచెం మజా అవి తాగితే కొంచెం అంతా దాంట్లో ఏదో ఒకటి నిల్వ ఉండడానికి ఖచ్చితంగా అవి మిక్స్ చేస్తారు. హెల్త్ కూడా అంత మంచిది కాదు కాబట్టి మనం ఈ ప్రాసెస్లో చేసుకోవడం కొంచెం బెటర్. వాటర్ ఏమి యూజ్ చేయకుండా బాగా స్వీట్ ఉన్నవి, బాగా పండిన పండ్లు తీసుకొని స్టోర్ చేసుకోవడం బెటర్. కాయల కంటే కూడాను జ్యూస్ లాగా తీసేసుకొని, కొంతమందికి మ్యాంగోస్ బాగా ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాగా ప్యూరీలా చేసేసుకొని స్టోర్ చేసేసుకోవడము.
చూద్దాం, ఇంకా సీజన్ ఉంది, పండ్లు ఉన్నాయి కదా, మనం కూడా ఒక 3-4 కేజీస్ తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్క సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేసామనుకోండి, ఒక 3-4 కేజీస్ పైన నెక్స్ట్ ఇయర్కి అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. చూద్దాం, ఎవరైనా మీరు ట్రై చేశారు అలాగా స్టోర్ చేసుకోవడము, మ్యాంగో అంటే ఆరెంజ్ పల్ప్ లాగా మ్యాంగో ప్యూరీని, దాని తర్వాత దాన్ని జ్యూస్ లాగా చేసుకోవడం, అలాగే తినడం, దాంతో ఏదైనా రెసిపీస్ చేసుకోవడం, మనం పుడింగ్ టైప్లో చేసుకున్నా కూడా మ్యాంగో ఫ్లేవరు మన ఒరిజినల్ కాబట్టి రియల్ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. కొన్ని కొన్ని రెసిపీస్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మ్యాంగో ఐస్ క్రీమ్స్, పుడింగ్ లాంటివి కేక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ట్రై చేద్దామని తెచ్చాను, యాక్చువల్గా దానికోసమనే తీసుకొచ్చాను. కాకపోతే మా పిల్లలు ఇంకా తింటా అన్నారనమాట. స్వీట్నెస్ అది చూసి, మామూలుగా లాస్ట్ టైం తీసుకొచ్చిన కొంచెం పుల్లగా ఉన్నాయని ఎవరు తినలేదు. జ్యూస్ చేసి షుగర్ యాడ్ చేసి జ్యూస్లా చేసి ఇచ్చాను. ఇవి కొంచెం తినడానికి చాలా తీయగా ఉన్నాయి, కొంచెం కాదు, అందువల్ల ఇంకా కాయలు తినేశారు. మళ్ళీ అక్కడే తీసుకొని ట్రై చేస్తాను ఈసారి ఎలా వచ్చిందనేది, తప్పకుండా వీడియో కూడా షేర్ చేస్తాను. ఈలోపు మామూలు మామిడికాయలు ఉన్నాయి కదా రసాలు, అవి కూడా స్టోర్ చేసి పెడదాం. ఒక 3-4 డేస్లో తెలుస్తుంది కదా ఎలా ఉంది అని. చికెన్ అయితే అయిపోయింది, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసేస్తాను, అది స్కిప్ అయిపోయింది. సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది, అంతే. ఈ రెసిపీ కూడా అయిపోయినట్టే. దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి మా వాళ్ళందరికీ మ్యాంగోస్ ఇస్తాను. ఇవన్నీ పట్టుకొని వచ్చేసి ఒక్కొక్కరు ఎవరి కప్పు వాళ్ళకైతే ఇస్తాను. మ్యాంగోస్ బౌల్ 2 కలిసిపోయాయి కలరు. డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసాం కదా, బాగా చల్లగా ఉంది. మా దీవెని నోట్లో పెట్టుకోగానే పళ్ళు జుమ్మన్నాయి అనమాట. అంత ఎక్కువ లేవు, కాకపోతే వాడు అంత కూల్ అంత తినలేవాడు. బాగుంది, స్వీట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.